అందరికీ నమస్తేనోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారు వాళ్ళు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నాను. మీ కొరకు ఇవాళ కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. ముచ్చడేపై పటేలు బిచ్చం పెట్టడన్నట్టు ఈ సర్కారు 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి డోకా చేసిందని ఇప్పటికే రైతాంగం అంతా అగ్గై మండుతున్నది. కేసీఆర్ సార్ ఎసొంటి కొర్రీలు లేకుండా అందరికీ రుణమాఫీ ఇస్తుండే, కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 100 కొర్రీలు పెట్టి మొత్తానికి రుణమాఫీ కాకుండా చేసిండ్రని రైతులు గగ్గోలు పెడతాండ్రు. అసలే 2 లక్షలు దాటినోళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్న ముచ్చటే తెలుస్తలేదు. కాంగ్రెస్ సర్కారు నమ్మిచ్చి ముంచిందని రైతన్నలు అగ్గై మండుతున్నారు. ఇప్పటిదాకా రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు, కానీ సగం మందికి ఎగ్గొట్టిండ్రు. ఎక్కలేని కారణాలన్నీ చెప్పి సగానికంటే ఎక్కువ మందిని రుణమాఫీకి అనర్హులం చేసిండ్రు. కానీ మేము రుణమాఫీ అందరికి చేసినామని గప్పాలు కొడుతుండ్రు. సరే, చేసిన వాళ్ళకి ఏమన్నా సరిగ్గా చేసిండ్రంటే అది లేదు. ఇక ఇప్పుడు 2 లక్షలు దాటిన వాళ్ళకు రుణమాఫీ మీద మాట్లాడిందే లేదు. వాళ్ళకి ఎప్పుడు చేస్తారో తెలియదు. 2 లక్షల వరకే రుణమాఫీ చేసేసి చేతులు దులుపుకుందామని సర్కారు ఆలోచన చేస్తున్నదని అంటుండ్రు. అందుకే 2 లక్షల మీద ఉన్న రుణమాఫీ గురించి సర్కారు పట్టించుకుంటలేదని అంటాండ్రు. కాకుంటే 2 లక్షలకు మీదున్న రుణమాఫీ వర్తించాలనంటే 2 లక్షలకు మీద ఉన్నోళ్ళు 2 లక్షల కంటే ఎక్కువ ఎంత ఉంటే అంత ముందుగాల బ్యాంకులకు కట్టాలన్నట. అప్పుడే వస్తాయని చెప్పిండ్రు. మరి ఆ లోన్ను కూడా ఎప్పుడు కట్టాలి, ఎన్నటి వరకు కట్టాలి, ఎట్లా కట్టాలి అన్నది చెప్పలేదు. ఎగబెట్టేందుకే సర్కారు ఈగురం చేస్తుందని అంటాండ్రు. ఇక ఒక్కింట్లోనే ఉండే కొంతమంది రైతులు వేరు బ్యాంకుల్లో లోన్లు తీసుకుండ్రు. వాటిని ఎట్లా కట్టాలనో తెలుస్తలేదు. ఫర్ సపోజు ఒకటే కుటుంబంలో ఉండే 4 రైతులు వేరు బ్యాంకుల్లో తలా 1 లక్ష అప్పు ఉన్నది. వీళ్ళ మొత్తం అప్పు 4 లక్షలు. ఇంట్లో వీళ్ళు 2 లక్షలు బ్యాంకులకు ముందుగా అలా చెల్లించాలి. అయితే తలా 1 లక్ష మాత్రమే ఉండుతోని ఎక్కువ ఉన్న 2 లక్షలని ఎవరి ఖాతా కింద కట్టాలన్న దాని మీద క్లారిటీ లేదు. అసలు రుణమాఫీ ఎవరికి వస్తుందో తెలుస్తలేదు. మళ్ళీ 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టాలంటే కూడా మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఇక 2 లక్షల వరకు 22.37 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వము అట్లనే 2 లక్షలకు మీద రుణం గల రైతులు ఎంతమంది ఉన్నారనే లెక్కల్ని ఎందుకు ప్రకటిస్తలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ లెక్కల్ని బయటికి ఎందుకు చెప్తలేరని అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల మీద లోన్లున్న రైతులు ఏం తక్కువ 20 లక్షల మంది ఉన్నారు. రుణమాఫీ మొత్తం అర్హుల సంఖ్య 42 లక్షలని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటిదాకా 22.37 లక్షల మందికి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 19.63 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. కాబట్టి వీళ్ళంతా 2 లక్షలకు మీద లోన్లు తీసుకున్న వాళ్ళ లిస్టులో ఉండాలి, కానీ అది సర్కారు ఒప్పుకుంటలేదు. ఇంకో దిక్కు 2 లక్షలకు మీద ఉంటే ఎందుకు ముందుగాలే పైసలు కట్టాలి అని అంటున్నారు. దీనికంటే మేము ఇయ్యమని చెప్తా కాదా, ఎందుకు ఇట్లా మందిని మత్పరిచి పబ్బం గడుపుకుంటున్నారని సర్కారు మీద గరమైతున్నారు రైతన్నలు. కేసీఆర్ ఏలువడిలా ఎట్లుండే? ఆడపిల్లల దిక్కు చూడాలనంటే కనుగుడ్లు వీకేస్తారన్నట్టు బుగులుంటుండే. ఆడోళ్ళను చెరవట్టే కీచకులకు పట్టిన గతి చూసి దేశం అంతా పొగడ్తల్ల ముంచింది. అగో బెంగాల్లో డాక్టర్ను చెప్పరాని తీర్ల ఖరాబు చేసిన ఫాల్తు వాళ్ళకు కూడా గదే శిక్ష చేయాలనని ఢిల్లీలో డాక్టర్ కోర్సు చేస్తున్న వాళ్ళంతా డిమాండ్ చేస్తుండ్రు. ఎన్ని చట్టాలు తెచ్చినా దేశంలో నిత్యం ఏడో జాగల ఆడపిల్లలను చెరవట్టేటోళ్ళు అయితే తగ్గుతలేరు. పసిగుడ్లోళ్ళ కాన్ నుంచి పండు ముసలోళ్ళ దాకా ఎవ్వరు నిడిచిపెడతలేరు. పేరుకు పెద్ద దేశం గాని ఆడోళ్ళను చెరవట్టిన బిర్యానీ తినబెట్టే దేశంగా మారింది. బలమైన చట్టాలను చేసినామని చెప్తుర్రు, కానీ గిసొంటి కేసుల్లో చిక్కినోళ్ళు కూడా 3 నెలలు తిరగక ముందే బయటకు వస్తుండ్రు. అందుకే దేశంలో ఆడపిల్లల దిక్కు చూడాలంటే వారి ప్రాణమే పోతుందన్న భయం పుట్టే చట్టాలు ఉండాలి. మిడిల్ ఈస్ట్ దేశాల లెక్క నడి రోడ్డు మీద ఉరిదీసే చట్టం తేవాలి. అప్పుడే గాని ఈ మృగాళ్ళు ఆగడాలు ఆగాయి. ఆడోళ్ళ దిక్కు చూడాలంటేనే ఎన్నులు అనుకుబుట్టాలే, కానీ సర్కారులు అసొంటి దిశగా ఆలోచిస్తలేవు. ఇసొంటి దారుణాలు జరిగితే రాజకీయ రంగుబుల్మి రాజకీయం పబ్బం గడుపుతారు, కానీ బాధితులకు న్యాయం చేస్తట్టు ఏ నాయకుడు ఆలోచన చేస్తలేడు. తెలంగాణలో ఇదే తీర్ల డాక్టర్ చదువుతున్న దిశ మీద 4 బట్టేవాసిగాలు చెప్పరాని తీర్ల ఘోరం చేస్తే తెల్లారకల్లా వాళ్ళ గతి ఏమైందో దేశమంతా చూసింది. తెలంగాణ సర్కారును మెచ్చుకుంది. అదే తీర్ల బట్టవాజిగాళ్లకు బుద్ధి చెప్తేనే తొవ్వకొస్తారు. లేదంటే ఈ దేశంలో ఎన్ని దారుణాలు చేసినా ఈజీగా బయటపడొచ్చన్న భరోసా బట్టవాజిగాళ్లకు బాగా పెరిగింది. ఆడవిల్లలను చూస్తేనే కనుగుడ్లు వీకి గోళీలు ఆడతారనే భయం పుట్టాలి. ఆధారాలతో సహా దొరికిన నిందితునికి గొర్ర గుంజుకుంట పోయి నరకం చూపెట్టి పానం తీయాలి. ఆ బాధితులు ఎంత బాధపడ్డారో అంతకంటే ఎక్కువ వానికి నరకం చూపెట్టాలని నిరసన చేస్తున్నోళ్ళంతా నిప్పులు కక్కుతారు. కానీ మన దేశంలో గసొంటి సాధ్యమైతేయా? ప్రతిదీ రాజకీయాలకు ముడిపెట్టే మన దేశంలో రేపిస్టులకు కూడా రాజయోగమే దక్కుతుందని ఎన్నో ముచ్చట్లల్లో ప్రూవ్ అయితేనే ఉన్నది.
అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఉల్లి మేలు చేస్తుందని అందరు చెప్తారు, కానీ ఆ ఉల్లి కొయ్య కంటే ముందే కన్నీళ్ళు కొనేటప్పుడే వెట్టిస్తుంది. మార్కెట్లో ఉల్లిగడ్డల రేట్లు పెరుగుడు చూస్తుంటే బుగులే అవుతుంది. నిన్నున్న రేటు ఇయ్యాలంటలేదు, ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లిగడ్డల ధరలకు రెక్కలొచ్చినట్టే కొడుతుంది. మార్కెట్ల ధర చూస్తుంటే భయం ఒట్టిస్తుంది. ఈసారి వానలతోటి ఉల్లి పంట బాగా దెబ్బతిన్నది, చాలా మంది రైతులు నష్టపోయినరు. ఆంధ్రాలున్న కర్నూలులోనే ఉల్లిగడ్డ ఎక్కువ పండిస్తారు. అటు దిక్కు పంటలు బాగా దెబ్బతినే వరకు పంట దిగుబడి తగ్గింది. ఇక దాంతో ఉల్లికి రెక్కలొచ్చినట్లే అయిపోయింది, డిమాండ్ పెరిగింది. దాంతో అంగట్ల ధర పిరమైంది. ముంగట ఇంకెక్కువ పెరగచ్చు అని అంటున్నారు. ఉల్లిగడ్డ కోయక ముందే కొనేటప్పుడే మళ్ళీ కన్నీళ్ళు పెట్టిస్తుంది. అంగట్ల ఉల్లిగడ్డ ధర అమాంతం 60 రూపాయలకు చేరింది. నిన్న మొన్నటి దాకా 103 కిలోలు ఇచ్చిండ్రు. కిలోకు 30, 40 ఉండే, కానీ ఇప్పుడు ఏకదం కిలో 60కి చేరింది. ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నదని అంటారు. ఉల్లిగడ్డల అంగట్ల క్వింటాల్ ధర 3700 ఉన్నది. దాంతో పంటకు రేట్ వస్తుందని రైతులు సంబరపడతారు, కానీ జనాలు మాత్రం గగ్గోలు పెడతాండ్రు. మరి అగ్వసగ్గు ఉన్నప్పుడే 4 కిలోలు కొనుకొచ్చుకున్నది నయ్యం. అసలే ఉల్లిగడ్డ వేయకుంటే ఏ కూర రుచి ఉండదాయే, నాలుకంత సప్పసప్పగా ఉంటుందాయే. మరి ధరలు పిరమైతే సర్కారోళ్ళే కొనుగోలు కేంద్రాలు పెట్టి రేషన్ కార్డుకి ఇన్ని కిలోలని సబ్సిడీలు ఇచ్చేటిగా కొనుకొచ్చుకున్నాడు అవుతుంది. ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ ఇసొంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరే. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ. శనార్థి.